హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా అనుకోనిది కళ్ళ ముందే జరిగితే అంతా రెప్పపాటులో జరిగింది అంటారు. చాలా విషయాలు కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోతాయి. మరి రెప్పపాటులో మన జీవితం వెనక్కి వెళ్తే, జరిగిన తప్పులను సరిదిద్దుకునే వీలుంటే, నిజ జీవితంలో అలాంటిది అసాధ్యమేమో. కానీ తెరపై బ్లింక్ అంటూ థ్రిల్లింగ్ పంచారు యువ దర్శకుడు శ్రీనిధి బెంగళూరు. సస్పెన్స్ ట్విస్టులు ఒకటేమిటి, కన్ను మూసి తెరిచేలోపు చాలా మారిపోతుంటాయి. మనం ఏమరపాటుగా ఉండి ఏ ఫోనో మరేదో పనిలో అలా పక్కకు వెళ్ళామంటే అంతే, తెరపై అసలేం జరిగిందో తెలుసుకోవడం కష్టం. అందుకే బ్లింక్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుడు కళ్ళు బ్లింక్ చేయకుండా చూస్తున్నారు. అన్ని టైం ట్రావెల్ కథల్లా నేపథ్యం ఒకటే అయినా కూడా కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా డిజైన్ చేశారు. అపూర్వ అంటే దీక్షిత్ శెట్టి మధ్యతరగతి యువకుడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. స్వప్న అంటే మందార బత్తనహల్లిను ప్రేమిస్తాడు. ఇద్దరికి థియేటర్ ఆర్ట్స్ అంటే ప్రాణం. కలిసి నాటికలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ అపూర్వకు స్వప్న సహకారం అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు ఓ వ్యక్తి అపూర్వ జీవితంలోకి వస్తాడు. కళ్ళార్పకుండా ఎక్కువసేపు ఉండగలిగే అద్భుత శక్తి నీకుంది, నేను చెప్పినట్టు చేస్తే నిన్ను గతంలోకి తీసుకెళ్తా, నీ తండ్రి అసలు బతికున్నాడా లేదా నువ్వు తెలుసుకోవచ్చు అని చెబుతాడు. మొదట అపూర్వ అతడి వ్యాఖ్యలను కొట్టేసిన ఆ తర్వాత టైం ట్రావెల్ చేసేందుకు వెళ్తాడు. మరి కాలంలో ప్రయాణించిన అపూర్వకు ఎలాంటి నిజాలు తెలిసాయి, అతని తండ్రి బతికే ఉన్నాడా, మళ్ళీ వర్తమానానికి ఎలా వచ్చాడు అన్నది కథ. టైం ట్రావెల్, టైం లూప్లో చిక్కుకోవడం తదితర నేపథ్యాలు కలిగిన సినిమాలు ప్రేక్షకుడికి కొత్తేమీ కాదు. కానీ బ్లింక్ అనేది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నం. అపూర్వ నేపథ్యం, అతడి ప్రేమ తదితర విషయాలను చెబుతూ కథలు మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. అపూర్వ టైం ట్రావెల్ చేయడానికి ఒప్పుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తర్వాత ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేడు. తన తండ్రిని కాపాడుకునేందుకు అపూర్వ చేసే ప్రయత్నాలు ఒకవైపు, మరోవైపు 1996లో జరిగే అరివు దేవికుల ప్రేమ పెళ్లి వ్యవహారం, మళ్ళీ అపూర్వ వర్తమానం రావడం, ఇలా కథనాలు సాగుతూ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఇక వర్తమానంలో అచ్చం అపూర్వ లాంటి వ్యక్తి అతడికి తారసపడడం, స్వప్నతో అతడు కలిసిమెలిసి తిరగడం, అసలు తనలాంటి వాడు ఎవడా అని అపూర్వ కనుక్కునే ప్రయత్నం చేయడం, ఇలా ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్గా సాగుతుంది. భ్రమ వాస్తవానికి తేడా తెలుసుకోలేక అపూర్వ పడే ఇబ్బంది, మానసిక వేదన సినిమాలో లీనమైన ప్రేక్షకుడిని ఉద్విగ్నానికి గురిచేస్తుంది. ఇక చివరి అరగంట సినిమా మొత్తానికే హైలైట్. ఇక్కడ ఏ ఒక్క సీన్ మిస్ అయినా మూవీ అస్సలు అర్థం కాదంటే దర్శకుడు ఎంత పగడ్బందీగా స్క్రీన్ ప్లేను డిజైన్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. క్లైమాక్స్లో ట్విస్టులు ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ చేస్తాయి. ఇక నటీనటులు అందరూ తెలుగు వాళ్లకు కొత్తే, అయినా శ్రీనాథ్ డిజైన్ చేసిన పాత్రలో వాళ్ళు ఇమిడిపోయారు. ఒక్కసారి కాన్సెప్ట్ ప్రేక్షకుడు కనెక్ట్ అయితే ఇక సినిమాతో పాటు మనం కూడా టైం ట్రావెల్లోకి వెళ్ళిపోతాం. అటు నటీనటుల పరంగా ఇటు టెక్నికల్గా మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇక కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తాజాగా తెలుగు ఆడియోను సైతం జత చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.